తత్పాదధూళిభరితస్ఫురితోత్తమాంగా స్వర్గాభవగ్గనిరపేక్షనిదాంతరంగాః కల్పాగపాకలనజా పులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. తత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా అంటూ ప్రారంభం చేశారు ఈ శ్లోకాన్ని. అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారెవరున్నారో వారి యొక్క శిరస్సుల మీద నీ పాదములకు అంటి ఉన్నటువంటి ధూళి కణములు కనపడుతున్నాయి. అటువంటి ధూళి కణములతో ప్రకాశిస్తున్నటువంటి తలలు కలిగినటువంటి ఆ పరమభక్త శిఖామణులు మోక్ష పదవిని కూడా అపేక్షించకుండా ఈ కల్పం దాటిపోతుందేమోనని బెంగ పెట్టుకుని కూర్చుని ఉన్నారు. వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామిని నిద్రలేపుతున్నారు. ఈ శ్లోకంలో అంతర్లీనంగా ప్రకటింపబడినటువంటి వైభవమేమి అంటే పరమభాగవతోత్తములైనటువంటి వారు స్వామివారి యొక్క పాదముల జంటని తమ రెండు చేతులతో పట్టుకుని తమ తల ఉంచి ఆయన పాదములను తమ శిరస్సుల మీద ధరిస్తారు. అందుకే అది ధ్యానమునందు అనుభవించగలిగినటువంటి స్థితి. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అలా ఎవరు స్వామివారి పాదములను తమ శిరస్సునందు ధరించగలిగినటువంటి ధ్యాననిష్ట కలిగినటువంటి వారు ఉన్నారో అటువంటి వారి శిరస్సుల మీద స్వామి పాదముల అడుగున అంటుకున్నటువంటి ధూళికణములు ప్రకాశిస్తున్నాయి. అంతటి ధార్మికులు, ధ్యాననిష్టాగరిష్ఠులు, భక్తి శేఖరులైనటువంటి భాగవతోత్తములు పొందేటటువంటి చిట్ట చివరి ప్రయోజనం మోక్షమే. కానీ ఆ మోక్షాన్ని కూడా వారు వద్దు అని ఈ శ్వేతవరాహ కల్పం ఉన్నంత వరకు ఇక్కడే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారంటే ఇంతటి సులభుడై స్వామి మాంసనేత్రంతో ఆపాదమస్తకం చూడడానికి వీలుగా పద్మపీఠం మీద ఆనంద నిలయంలో వెలిసి ఉంటే, ఈ ఏడుకొండల మీద వెంకటేశ్వరుడిగా నిలబడి ఉంటే ఈ అదృష్టాన్ని విడిచిపెట్టుకుని మాకు మోక్షపదం ఎందుకని మోక్షాన్ని పొందడానికి కూడా వారు ఇచ్చగించక శ్వేతవరాహ కల్పం అయిపోతే నీ అవతార పరిసమాప్తి జరుగుతుందేమోనని బెంగ పెట్టుకుని నిలబడి ఉన్నారయ్యా. అంటే మోక్ష పదవి కన్నా స్వామి దర్శనమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందన్న విషయాన్ని మనకి ఆవిష్కరించినటువంటి శ్లోకం ఈ